ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ మరి ఇక్కడ ఇది హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ప్రాంతమైనటువంటి ఇక్కడ పెద్ద నిర్మాణం చేస్తున్నటువంటిది ఈరోజు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి భూబకాసూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆడిందో ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగి గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ రోడ్డే లేదు, రహదారి లేకున్నా కూడా 17 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. గత పాలకులు వాళ్ళ కింద పనిచేసినటువంటి వీళ్ళు అధికారులు, మున్సిపల్ అధికారులు ఫ్రీలాన్స్ ఆఫర్లతోటి పెద్ద ఎత్తున వీళ్ళు ప్రదీప్ కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర భయంకరమైనటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని మరి అక్రమ నిర్మాణాన్ని తేలితే విచారణలో దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేసేది హైడ్రా. మరి అప్పుడు ఈ కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇట్లా కుచ్చుటూ పెట్టినటువంటి వీళ్లకు ఈ ప్రదీప్ కంపెనీకి క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళ దగ్గర మొత్తం వాళ్ళు ప్రజల కాడ గున్న డబ్బును మొత్తం కూడా వసూలు చేయాల్సినటువంటి మరి అవసరమైతే చాలా ఉంది. ఈ నిర్మాణం చేస్తానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు లాలూచి పడి దాంట్లో వాటాలు తీసుకుంటే అధికారులు ఎక్కిచ్చిండ్రు అంటే అధికారులు కూడా దీనికి లాలూచి పడ్డారు. మరి ఇక్కడ నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలంటే ఎవరు? అక్కడ 17 అంతస్తుల బంగ్లాలో ఉన్నటువంటి టవర్స్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి నమ్మి కొన్నటువంటి కోట్లాది రూపాయలు పెట్టుకున్నటువంటి ప్రజలు మోసపోతుంది. కాబట్టి దీని మీద ఏం న్యాయం జరుగుతుందని ఇక్కడ భారత్ శక్తి ప్రశ్నిస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ హైదరాబాద్లో చూసినట్లయితే పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టబడుతూనే ఉన్నాయి. మరి వీటికి బ్రేక్ పడే పరిస్థితి లేదా? దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అధికారులు మరి దీని మీద స్పందించరా? ఫిర్యాదులు వచ్చిన కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి భూ కబ్జాలు మరి ఎన్నడూ అంతమవుతాయి? ఈ యొక్క పబ్లిక్ స్థలాలు, గవర్నమెంట్ స్థలాలను మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి కొమ్ముగాస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల భూములను కొల్లగొడుతున్నటువంటి వాళ్ళ కొమ్ముగాస్తున్న అధికారుల తీరు కూడా ఇందులో వాళ్ళ డొల్లధనం కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఒక కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఈ భూ బకాసూర్లకు కొమ్ముగాస్తూ మరి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వార్తలు ఎన్నో చూస్తున్నాము. ఆ కోవకు చెందినటువంటిదే ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తున్నాము. అదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి వార్త ఈరోజు మనం భారత్ శక్తిలో మనం మరి వచ్చినటువంటి చూస్తున్నాము. అదే ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉల్లంఘన. ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందో ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ మరి ఇక్కడ ఇది హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ప్రాంతమైనటువంటి ఇక్కడ పెద్ద నిర్మాణం చేస్తున్నటువంటిది ఈరోజు భారత్ శక్తిలో మనం వచ్చినటువంటి వార్తను ఇక్కడ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద ఇప్పటికే అధికారులు, తర్వాత హైడ్రా, బల్దియా వీళ్ళంతా కలెక్టర్ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి భూ కబ్జాలు హైదరాబాద్లో ఇంకా కోకొల్లలుగా ఎన్నున్నాయో మరి తెలిసి బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఈ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది గ్లోబల్ 360 టీవీ. ఇది భారత్ శక్తి విశ్లేషణాత్మకమైనటువంటి కథనంలో వచ్చినటువంటిదే ఈ యొక్క ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉల్లంఘన అనేటువంటి మరి టైటిల్ తోటి వచ్చినటువంటి భూమాఫియాకి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాము. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలపై నీటిపారుదల శాఖ ఫిర్యాదు. ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఇది చూడండి, హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి దీంట్లో ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతుంటే ఈ యొక్క నీటిపారుదల శాఖ కంప్లైంట్ చేస్తే ఇప్పుడు రంగంలోకి దిగినటువంటి హైడ్రా మరియు బల్దియా ఈ 2 సంస్థలు కూడా మరి దీని మీద విచారణ చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ మాఫియా ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి భూబకాసూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆడిందో ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగి పెద్ద ఎత్తున ఇట్లా భూములు కొల్లగొట్టబడ్డటువంటిది చూస్తే మరి ప్రజాపాలన అమల్లోకి రాగానే రియల్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అక్రమంగా భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేసినటువంటి ఆగడాలు మొత్తం కూడా
ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి వైను. అందులో దానికి సంబంధించిందే ఈ హుస్సేన్ సాగర్లో ఎఫ్టిఎల్ జోన్లో నిర్మాణం చేసినటువంటిది. ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించింది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగర గుండెకాయగా పేరొందిన హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్లో చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాలు చిట్టా విప్పుతున్నాము. ఇది ఈ యొక్క హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి ఒక గుండెకాయలాగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఈ యొక్క అక్రమ నిర్మాణము చూడండి. ఎన్ని ఫ్లోర్లు, దాదాపు 17 అంతస్తులతోటి పెద్ద ఎత్తున దీన్ని కబ్జా చేసుకొని ఇంత పెద్ద నిర్మాణం. ఇది ఎప్పుడు జరిగింది? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొల్లగొట్టబడి చేస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి వాటిని మొత్తం కూడా వెలికి తీసిందంతా బయటపడ్డదే ఈ యొక్క ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసినటువంటి 17 ఫ్లోర్ల అంతస్తుల బిల్డింగ్ను కూడా ఇవాళ హైడ్రా మరి కూల్చోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వార్త చూస్తున్నాం. నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు లేకుండానే నాలాపై ప్రదీప్ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి 17 అంతస్తుల అక్రమ కట్టడాలపై ఎట్టకేలకు హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా దృష్టి పెట్టి గత పాలకుల అండదండలతో కనీసం రహదారి మార్గం కూడా లేని చోట టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్ళు మూసుకొని అనుమతులు వర్షం కురిపించారు. ఇది గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ రోడ్డే లేదు, రహదారి లేకున్నా కూడా 17 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. గత పాలకులు వాళ్ళ కింద పనిచేసినటువంటి వీళ్ళు అధికారులు, మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇస్తే వీళ్ళు ఇంత పెద్ద యథేచ్ఛగా 17 అంతస్తుల బిల్డింగ్ని ఇక్కడ మరి అలా దాన్ని మొత్తం బయట పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ అడ్డదారి వ్యవహారంలో బ్యాంకు లోన్లు, ఫ్రీ లాంచింగ్ ఆఫర్ల పేరిట బిల్డర్ సామాన్యుల నడ్డి విరిచి 100 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇక ఇది పరిస్థితి. ఈ 17 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఏం చేశారంటే ఫ్రీ లాంచ్ పేరుతోటి, ఫ్రీ లాంచ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టగానే కొంటే ఒక రేటు ఎస్ఎఫ్టీ, బిల్డింగ్ అయినాక కొంటే ఒక రేటు, మీకు ఇదైద్దని చెప్పి ఫ్రీ లాంచ్ ఆఫర్లతోటి పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో మరి వీళ్ళు ప్రదీప్ కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళ దగ్గర సామాన్యుల దగ్గర భయంకరమైనటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని మరి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక నిబంధనలు అంటారా, నిబంధనలు ఉల్లంఘన జరిగినట్టు రుజువైతే కూల్చివేత చేపడితే బిల్డర్ సేఫ్ జోన్లోకి వెళ్తే మరి కష్టార్జితాన్ని నమ్ముకొని కొనుగోలుదారుల పరిస్థితి ఏందనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఇప్పుడు వీళ్ళు అక్రమ నిర్మాణం చేసిండ్రు. ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని గత బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా వీళ్ళు అధికారులను వంచుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చుకొని పర్మిషన్లు తీసుకొని ఈ బంగ్లాను కట్టేటప్పుడు ఫ్రీ లాంచ్ పేరుతోటి రకరకాలైనటువంటి మాయమాటలు చెప్పి అమాయకుల దగ్గర కోట్లాది రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు ఇది మరి అక్రమ నిర్మాణాన్ని తేలితే విచారణలో దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది హైడ్రా. మరి అప్పుడు ఈ కొన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇగో ఇట్లా కుచ్చుటూ పెట్టినటువంటి వీళ్లకు ఈ ప్రదీప్ కంపెనీకి క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళ దగ్గర మొత్తం వసూలు చేసిన మొత్తం వాళ్ళు ప్రజల కాడ గుండె డబ్బును మొత్తం కూడా వసూలు చేయాల్సినటువంటి మరి అవసరమైతే చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ ఏం చేస్తారు, అక్రమార్లకు పచ్చజెండు ఊపి వ్యాపారాల్లో భాగస్వాములైన రాజకీయ నేతలు, లంచగొండ అధికారులు వదిలేసి సామాన్యులను బలిపశువులను చేస్తారా అంటూ భారత్ శక్తి నిలదీస్తుంది. ఇక్కడ ఒకటే నిలదీస్తుంది భారత్ శక్తి పేపర్. ఏమంటుందంటే ఈ నిర్మాణం చేస్తానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు లాలూచి పడి దాంట్లో వాటాలు తీసుకుంటే అధికారులు ఎట్లిచ్చిండ్రు అంటే అధికారులు కూడా దీనికి లాలూచి పడ్డరు. మరి ఇక్కడ నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలంటే ఎవరు? అక్కడ 17 అంతస్తుల బంగ్లాలో ఉన్నటువంటి టవర్స్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి నమ్మి కొన్నటువంటి కోట్లాది రూపాయలు పెట్టి కొన్నటువంటి ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి దీని మీద ఏం న్యాయం జరుగుతుందని ఇక్కడ భారత్ శక్తి ప్రశ్నిస్తున్నటువంటి వార్తను చూస్తున్నాము. ఈ విల్ల ఇంత పెద్ద భయంకరమైనటువంటి 17 అంతస్తుల కట్టినటువంటి హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణం చేసినటువంటి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేసినటువంటి ఈ యొక్క నిబంధనలు తుంగల దొక్కి అధికారులను అండ చేసుకొని ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను నాయకులను అండ చేసుకొని వాళ్ళ అండదండలతోటి కట్టినటువంటిది ఇది అక్రమ నిర్మాణం సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం మనం. ఇకపోతే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇది హైడ్రా, రంగనాథ్ సార్, కర్ణన్ సాబ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రదీప్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనిని ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి చూస్తున్నాం. ఇది చూడండి ఎంత, ఇది 17 ఫ్లోర్లు. ఇది చూడండి
ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉల్లంఘన. మహానగర గుండెకాయ లాంటి హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాన్ని రియల్ మాఫియా కబ్జా చేస్తుంది. చేసింది, ఆల్రెడీ చేస్తుంది కాదు, చేసింది. చట్టాలను తుంగలో దొక్కి నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం FTL పరిధిలో వెలిసినటువంటి ఈ అక్రమ నిర్మాణంపై శనివారం ఉన్నతాధికారుల బృందం ఉమ్మడి తనిఖీ చేపట్టి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, GHMC కమిషనర్ RV కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంయుక్త క్షేత్రంలో విచారణ జరిపి తమ నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ భవన నిర్మాణం చేపడుతుందని నీటిపారుదల ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి అధికారిక ఫిర్యాదుతోటి ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇది నీటిపారుదల శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటి ఇప్పుడు హైడ్రా ఇక్కడ రంగనాథ్ గారు, తర్వాత కర్ణన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలన చేస్తున్నటువంటి మరి పరిస్థితి చూస్తున్నాము. మరి దారి లేకపోయినా అనుమతులు, నిబంధనలు బూడిదలో పోసిన పన్నీరేనా? ఇది ఇచ్చింది ఎవరు? మరి అధికారులు. ఎప్పుడు జరిగింది ఇది? గత BRS ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఈ మాఫియా. సదర్ నిర్మాణ సంస్థ కనీసం సైట్లోకి వెళ్లేందుకు సరైన రహదారి మార్గం కూడా లేదు. నిబంధనల ప్రకారము రోడ్డు కనెక్టివిటీ లేని మా స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదు. ఇది రూలు. అంటే నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. ఇంత పెద్ద బిల్డింగ్ 17 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, రహదారి మార్గం ఉండాలి. మరి ఇంత ఉంటేనే ఈ 17 ఫ్లోర్ల బిల్డింగ్కు పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ నిబంధన లేకుండా తుంగలు దొక్కి ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి వైనం ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ MMTS రైల్వే మార్గాన్ని రవాణాదారిగా వాడుకుంటూ దర్జాగా నిర్మాణ పనులు సాగిస్తున్నారు. నీటిపారుదల శాఖ FTL నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ నాలాపై ఈ 17 అంతస్తుల భవనాన్ని చూడండి, నాలా మీద కడుతున్నారు. అంటే ఇది నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రాంతము. వీళ్ళ పర్మిషన్ లేదు ఇక్కడ కట్టుకోవాలన్నా వద్దని. వీళ్ళ ఎన్ఓసి ఇయలే, నాలా మీదే కట్టిరు. 17 ఫ్లోర్ల బిల్డింగ్. ఇది ఎక్కడ? హైదరాబాద్ నడిబొడ్డున గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ గుండెకాయ అయినటువంటి మన హుస్సేన్ సాగర్ FTL జోన్లో ఇంత పెద్ద నిర్మాణం చేస్తుంది. ఇంత దుర్మార్గం ఇది. రికార్డులను పరిశీలించి బాధ్యులపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆ తనిఖీలకు వచ్చిన అధికారులు బృందం వీళ్ళు చెప్పిండ్రు. నిబంధన వాస్తవం 100% ఇదంతా ఫేకు, దొంగ డాక్యుమెంట్లు, దొంగ పర్మిషన్లు, ఇవన్నీ ఈ యొక్క నిబంధనలు ఉల్లంఘించి కట్టినటువంటిది. ఖచ్చితంగా దీన్ని 17 ఫ్లోర్ల బిల్డింగ్ మాత్రం కూలగొట్టాలని ప్రజల డిమాండ్ ఇక్కడ మనం చూస్తున్నాం. అసలు సూత్రధారులను వదిలేసి సామాన్యులను ముంచుతారా? ఇక్కడ భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. అసలు సూత్రధారులు ఎవరు దీంట్లో? ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్, దానికి సహకరించిన అధికారులు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మునిగిపోయేది ఎవరు? ఇప్పుడు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి లబ్ధిదారులు మాత్రం ఇలా నిలువున మునిగినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం మరియు పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత BRS ప్రభుత్వ రాజకీయ ప్రాబల్యం అండదండలతోనే ప్రదీప్ కన్స్ట్రక్షన్ GHMC టౌన్ ప్లానింగ్ విభాగం నుండి సులువుగా అనుమతులు పొందిందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది గత BRSలో మరి GHMC నుంచి మొత్తం కూడా పర్మిషన్ తీసుకుంటారు. ఇక్కడ నాలా మీద కడుతున్నారు. నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి లేదు, అయినా కట్టిండ్రు. ఎందుకంటే ఇది అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇలా వెనుక, మొత్తం బయటకు వస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళని రానియరు. ఇది ఎవరి మీద పెట్టేస్తారు. ఆఖరికి మునిగేదే వాడు. ఇప్పుడు దాంట్లో ప్లాట్లు కొన్నోళ్ళు మునిగిపోతున్నారు. ఇప్పుడు ఆ పైసలు ఎవరు ఇయ్యారు? మరి వీళ్ళ దగ్గర కక్కేయాలి. ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఉందో వాళ్ళందరి కాడ ముక్కుమిండి వసూలు చేసి వీళ్ళకు డబ్బులు కట్టేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్ GHMC టౌన్ ప్లానింగ్ విభాగం నుండి సులువుగా అనుమతులు పొందింది ఆరోపణలు వస్తున్నాయి. ఈ అనుమతుల ఆధారంగా ప్రైవేట్ బ్యాంకుల నుండి 100 కోట్ల రూపాయలు వీళ్ళుగా ఇంకేం చేసిరంటే ఈ ప్రదీప్ కంపెనీ పేరుతోటి 100 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇటు ఈ బ్యాంకులను కొల్లగొట్టిరు, ఇటు లబ్ధిదారులు ఎవరైతే అమాయక ప్రజలైనటువంటి వాళ్ళు ఫ్రీలాన్స్ పేరుతో పెట్టినటువంటి బ్రోచర్ చూసి మోసపోయి వచ్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఇటు బ్యాంకులలో లోన్ తీసిండ్రు, ఇటు లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ రుణాలు తీసుకొని మరి కోట్లాది రూపాయలు రుణమే కాకుండా మార్కెట్లో భారీగా ప్రచారం, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల పేరిట సామాన్య మధ్యతరగతి ప్రజల నుండి కోట్లాది రూపాయలు బుకింగ్ అడ్వాన్సులు వసూలు చేసింది. ఇప్పుడు కోట్లాది రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతోటి మధ్యతరగతి పీపుల్స్ దగ్గర
మీరు ఇప్పుడు ముందర కొంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు కొంటే మీకు ఇంత తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఫ్రీలాన్స్ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకొని బ్యాంకుల నుంచి కూడా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి, తక్కువ రేటు ఇప్పుడే బుక్ చేసుకోండి. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పెట్టి హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్లో మీకు మంచి ప్రైవసీ లొకేషను ఇట్లా మాయమాటలు చెప్పి అమాయకమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఇలా దీంట్లో ఇరుక్కపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 17 అంతస్తుల భవనం అక్రమమైందని తేలితే బిల్డర్ చేతులు ఎత్తేయడం ఖాయం. ఇది అక్రమ నిర్మాణమే, ఇక తేలిపోయింది. ఆ బిల్డర్ ఎవరైతే ఉండో ప్రదీప్ బిల్డర్ చేతులు ఎత్తేస్తే ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏందని భారత్ శక్తికి డిమాండ్ చేస్తుంది. ఏముంటాయి సార్, ఏంది ఉంది, మొత్తాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళు బ్యాంకులను కొల్లగొట్టి అమాయకుల దగ్గర దోసుకున్నటువంటి సొత్తును మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి కక్కిచ్చి ఎవరైతే అమాయకులను టార్గెట్ చేసి ఫ్రీ లాంచ్ పేరుతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి మోసం మాటలు చెప్పి బుకింగ్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి డబ్బులు ఉన్నాయో కోట్లాది రూపాయలు ఇటు బ్యాంకు వాళ్ళు ఇటు వీళ్ళంతా కలిసి చేస్తే ముక్కుబిండి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాలకు ఉంది. అప్పుడు నష్టపోయేది కేవలం సామాన్య ప్రజలు కాబట్టి కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులే కాబట్టి తమ కష్టార్థాన్ని నమ్మి పెట్టుబడి పెట్టినటువంటి ప్రజలు చివరకు లబోదిబ్బోమంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం. అందుకనే ప్రజలారా మీరు కొనేటప్పుడు ప్రాపర్టీకి సంబంధించినటువంటి క్లియరెన్స్లు అంటే ఇక్కడ అన్నీ చూస్తారు. వాస్తవంగా ఈ అధికారులు చేసినటువంటి మోసం ఇంట్లో అసలు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి మీద క్రిమినల్ చర్యలు తీసుకొని భయంకరమైనటువంటి కేసులు పెట్టి లోపల పెట్టాలి. ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఇలాంటి దొంగ పర్మిషన్లు ఇచ్చి FTL జోన్లో ఉన్నటువంటి నాలా మీద కడుతున్నామంటే రోడ్డు లేకుంటున్నటువంటి ప్రాంతాన్ని కూడా టార్గెట్ చేసి ఇలాంటి అనుమతులు ఇస్తే ఆ బిల్డర్ ఏమో ప్రదీప్ బిల్డర్ ఏమో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసి బ్రోచర్లు పెట్టి ఫ్రీ లాంచ్ పేరుతోటి మరి ప్రజల్ని మభ్యపెట్టి మధ్యతరగతుల కాడ కోట్లాది రూపాయలు తీసుకొని దీన్ని చూపిస్తూ బ్యాంకులు కొల్లగొట్టి లోన్లు తీసుకొని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఇలా కూడగొట్టుకొని ఇవాళ ఇది అక్రమ కట్టడం అని తేలితే ఇది కూడగొడితే ఈ బ్యాంకుల పరిస్థితి ఏంది, ఇటు మధ్యతరగతులు పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఏందని ఇక్కడ భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. దీనికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఎంతైతే డబ్బు వసూలు చేసారో అది మొత్తం కూడా వాళ్ళతో కక్కిపియాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా కనిపిస్తుంది. ఇక పోతే 2 ఏళ్లుగా ఏం చేస్తున్నారో అధికారులపై చర్యలేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఈ అక్రమ ప్రాజెక్ట్ నోటీసులు ఇవ్వకుండా యంత్రాంగం ఎందుకు తత్సారం చేసిందనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి వార్త. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్తశుద్ధిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం నిర్మాణాలను కూల్చడం లేదా తనిఖీలు చేయడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనా? మరి అసలు అక్రమాలకు తెరలేపినటువంటి అధికారులపై చర్యలు ఎక్కడా అని బాధితులు నిలదీస్తున్నారు. ఇక్కడ గమనించండి ప్రజలారా, అధికారులారా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, కర్ణన్ సాబ్, మీరు ఒక్కటే బాగా దృష్టి పెట్టండి. మీరు ఇవాళ వచ్చి బాగానే ఎంక్వైరీ చేస్తారు. ఇలాంటి బొచ్చడు ఉన్నాయి హైదరాబాద్లో. మీ పరిధిలో ఉన్నటువంటి GHMC పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు బొచ్చడు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒకటి మీరు ప్రధానంగా చేయాల్సింది, మరి ఇలాంటి దాంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకు తిరిగి డబ్బు మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మాయ మాటలు చెప్పి అక్రమార్కులు ఇలాంటి వాటికి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి డబ్బు వసూలు చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మాత్రం ఇక్కడ భారత్ శక్తి డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఇకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలే. మరి ఇంత చేసింది ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి, ఎందుకు మరి కూలగొట్టట్లేరు? మళ్ళీ వీళ్ళు కూడా అదే అధికారులు చూస్తూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంటే FTL జోన్లా ఈ యొక్క నాలా మీద కడుతుంటే ఎలాంటి అనుమతులు లేకుండా నీరుపారుదల శాఖ వాళ్ళు కంప్లైంట్ పెట్టినప్పటికీ ఇప్పుడు కదిలిన యంత్రాంగం ఎప్పుడు కూలగొట్టరు ఇక వాళ్ళకి నోటీసులు ఇచ్చి అర్జెంటు కూలగొట్టి దాన్ని ధ్వంసం చేసి మరి అది ఏం చేస్తారు, తర్వాత ఈ బాధితులను ఏం చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ మరి టౌన్ ప్లానింగ్ కనీసం స్థలాన్ని పరిశీలించకుండా దారి లేకపోయినా 20 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చినటువంటి GHMC టౌన్ ప్లానింగ్ అధికారులపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఇక్కడ రోడ్డు మార్గం లేదు. 17-20 అంతస్తుల బిల్డింగ్కు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్లిచ్చారు? ఆ అధికారులు ఇప్పుడు ఉంటే మాత్రం వాళ్ళు ఏడున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి ఖచ్చితంగా సీరియస్గా జైలుకు పంపాలి, వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించి పడేయాలి. ఇలాంటి పర్మిషన్లు ఇస్తారా? ఒక సామాన్యుడు పోయి 100 గజాలు ఇల్లు కట్టుకుంటా అంటే 1,00,000 ఆంక్షలు. మరి ఇప్పుడు దీనికి ఏ పర్మిషన్లు లేవు, ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇట్లా యథేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టు మీకు డబ్బులు ముట్ట చెప్తే చాలు.
ఎవరికైనా ఇస్తారు. ఇలాంటి పెద్ద పెద్ద కోటాను కోట్లు వచ్చేటువంటి వాటికి మీ జేబులు నింపుకుంటానికి, ప్రభుత్వానికి గండి కొట్టడానికి, ప్రజల నుంచి వచ్చేటువంటి డబ్బును బ్యాంకులను కొల్లగొట్టి మధ్యతరగతి ప్రజలను కొల్లగొట్టినటువంటి ఈ ప్రదీప్ కంపెనీ చేసేటువంటి ఆగడాలకు మీరు ఒత్తాసు పలుకుతూ అధికారులు ఈ ప్రైవేటు వ్యక్తులకు అండదండగా నిలబడుతూ ఇలాంటి కోట్లాది రూపాయలు దండుకునేటువంటి మరి ఈ దుర్మార్గమైనటువంటి ఆచారానికి తెరలేపినటువంటి వాళ్ళకు మీరు సహకరిస్తూ అలాంటి అధికారులపైన ఇప్పుడు ఖచ్చితంగా మరి 2.5 సంవత్సరాలైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు, ఎందుకు విచారణ చేయట్లేదు, ఆ అధికారులపైన ఎందుకు యాక్షన్ చేయట్లేరు అని ఇక్కడ ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చూడండి, భారత్ శక్తి విశ్లేషణ. బలిపశువు అవుతున్నది సామాన్యుడే. ఇక్కడ వాస్తవంగా సామాన్యుడు నష్టపోతుండు. దీనికి కారణం 100% మొదటి దాంట్లో మొదటి ముద్దాయిగా అధికారులు. ఇప్పుడు దోసుకుంటాడు ఎట్లాగ వస్తాడు దొంగ, ఆ దొంగకు తాళం చేయి ఎట్లు ఇస్తున్నారు మీరు? అధికారుల పాత్ర ఇందులో ప్రధానమైందని నేనైతే అభిప్రాయపడుతున్నా. ప్రజల అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే అధికారులు కాక ఇవ్వకపోతే పర్మిషను వాళ్ళు కట్టరు. మీరు ఇచ్చిండ్రు కాబట్టి ప్రజలు మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో దాన్ని చూసి నమ్ముతారు ప్రజలు. అదే కదా ఐడెంటిటీ. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ సామాన్య మానవుడు ఇది కొనడానికి ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి మీరు అనుమతి ఇచ్చిండ్రు. మీరు ఎట్లు ఇస్తారు అసలు? సమాధానం చెప్పండి. ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి దానికి, నాలా మీద కట్టేదానికి, రోడ్డు లేనటువంటి దానికి ఎట్లు ఇస్తారు మీరు? ఎట్లు ఇస్తారు? ఏముంది? మీకు డబ్బులు ఇస్తే ఇస్తారు. మీకు డబ్బులు ఇస్తే అది కోట్ల వ్యాపారం, 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాబట్టి మీకు పెద్ద ఎత్తున ముడుపులు వస్తాయి. కాబట్టి మీరు లొంగిపోయి ఇచ్చి పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజలు ఎలా కొనుక్కొని బలిపశువు అవుతున్నారు. ఈ బలిపశువులను చేయడానికి కారణం మీరే అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే కండ్లు మూసుకొని అక్కడ స్థలం చూడకుండా, రోడ్డు మార్గం లేదని ఏది చూడకుండా ఏసీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇట్లా రైట్ మార్క్ పెట్టి పర్మిషన్లు ఇస్తే ఇగో ఈ భాగవతం వీళ్ళ మీద, ఇలాంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్య ప్రజలు మునిగిపోతుంది ఇక్కడ డబ్బులు కట్టి. ఎవరు? మీరు ఇస్తారా? అయ్యలా మీరు ఇస్తారా? ఎందుకే మంచి మంచి చదువులు చదువుకొని వచ్చి ఆఫీసర్లుగా ఉంటూ ఇలాంటి లంచాలు తీసుకొని అక్రమ మార్గంలో వెయ్యేటువంటి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇట్లా అమాయక ప్రజలను దోసుకుంటానికి ఏమనిపిస్తలేదా మీకు? మీరు ఎక్కడ బతుకుతారు అసలు? ఈ దేశంలో స్వతంత్ర దేశంలోనైనా ప్రజల్ని పీడి పీల్చి మీ చదువుకుంది దీనికోసమైనా సామాన్య ప్రజల్ని ముంచడానికి పర్మిషన్లు ఇస్తారా మీరు? ఇక మానుకోరు ఇప్పటికైనా. ఇక మొదలైంది మీ ఆట. ఇలాంటి అక్రమాలకు ఇక తావు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలు లేకుండా, ఇలాంటి సామాన్య ప్రజల గొంతు కోయకుండా, ఇలాంటి సామాన్య ప్రజల్ని ముంచకుండా, వాళ్ళ రక్తంని పీల్చి పిప్పి చేయకుండా వాళ్ళు పైసా కూడా పెట్టుకొని కట్టినటువంటి డబ్బు ఇవాళ ఎక్కడ పోతుంది? ఎవరు ఇవ్వాలి ఇది? మీ ఇండ్ల ముందట వచ్చి కూర్చుంటారు వాళ్ళు, మీ ఆఫీసుల ముందట వచ్చి కూర్చుంటారు, మీరు ఏడు ఉంటే ఆడు వచ్చి కూర్చుంటారు. ఆ ప్రజలు అంతా వచ్చి ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో మిమ్మల్ని నమ్మి కొట్టారు వాళ్ళు. ఎన్ఓసీలు ఇచ్చింది మీరు, లేఅవుట్ ఇచ్చింది మీరు, పర్మిషన్ ఇచ్చింది మీరు. మీరు ఇవ్వకుంటే వాడు కట్టకపోవు, వాళ్ళు కట్టకుంటే వీళ్ళు కొనేటోళ్ళు కాదు. అంటే దీనికి ప్రధాన కారణం మీరు అధికారులే ఎవరైతే ఉంటో మరి వాళ్ళే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ. ఈ అక్రమ దందాలో భవిష్యత్తులో నిర్మాణం ఆగిపోయినా, కూల్చివేసిన బిల్డర్ ముందస్తుగా పొందిన బ్యాంకు లోన్లు ప్రజల సొమ్ముతో సేఫ్ జోన్లో ఉంటాడు. కానీ జీవితకాల కష్టాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కొనుగోలుదారులు పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారుతుంది. ప్రభుత్వం, బిల్డర్లు కోట్ల చుట్టూ తిరిగే ఈ వివాదంలో చివరికి నష్టపోయేది స్థానిక ప్రజలే. వీళ్ళు బాగానే ఉంటారు, కోట్ల రూపాయలు తీసుకొని ఇటు లాయర్లను మేనేజ్ చేస్తారు, కోట్లను మేనేజ్ చేస్తారు, అన్ని తిరుగుతారు సంవత్సరాల తరబడి. కానీ ఇప్పుడు ఈ కట్టినోడు ఎక్కడ పోవాలి? ఇల్లు లేదు, పైసలు లేవు, నువ్వు పోయి కేసులో ఇరుక్కొని నువ్వు తిరుగుతుంటావు కోట్ల చుట్టూ. మరి ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళంతా వచ్చి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ అధికారుల ఇండ్ల దగ్గర కూర్చోవాలి పోయి. మీరు కారణం కాబట్టి, మీరు పర్మిషన్ ఇవ్వకుంటే వీళ్ళకి గతే పట్టదు. ప్రభుత్వ యంత్రాంగం కేవలం చర్యల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా అక్రమ అనుమతులు ఇచ్చిన లంచగొండ అధికారులను జైలుకు పంపి కొనుగోలుదారులకు పూర్తి న్యాయం జరిగేలా చట్టపరమైన రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. ఇది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో వీళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది ఇక్కడ వచ్చి. ఇది కాక తేలి కూలగొడితే మరి దీంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏందని ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది. దీన్ని భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మాత్రం ప్రభుత్వ అధికారులు ఎవరైతే దీనికి లంచాలకు లోబడి అక్రమ పర్మిషన్లు ఇచ్చి
ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ స్థలాన్ని కూడా పరిశీలించకుండా రోడ్డు మార్గం లేదని నాలా పైన కడుతున్నారని ఎలాంటి నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి లేకుండా ఇంత పెద్ద నిర్మాణం 17-20 అంతస్తుల నిర్మాణం కట్టి ప్రజల నుంచి ఫ్రీ లాంచ్ పేరుతోటి మార్కెటింగ్ చేస్తూ పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి సామాన్య ప్రజలను దోసుకున్నటువంటి ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ ఏదైతే ఉందో ఇలాంటి సంస్థలు కోకొల్లలుగా తెలంగాణ రాష్ట్రంలో రోజుకొకటి తెర వేస్తున్నారు. రోజుకో కంపెనీ. ఎన్ని మోసాలు చేస్తారు, ఇంకా ఎంతమందిని దోసుకుంటారు ఇట్లా? దీనికోసమే పుట్టిరా? ఈ ప్రజలు సామాన్య ప్రజలు దోసుకొని తినడానికేనా? వాళ్ళకి అండగా నిలబడటానికే మీరు చదువులు చదివి ఆఫీసర్లకు వచ్చి వాళ్ళకి సాయం చేస్తుందా ఈ అక్రమార్కులకు అని ప్రశ్నలు మిమ్మల్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా మరి మీకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతంతో బతుకుతూ నీతి నిజాయితీగా పర్మిషన్లు చూసి కళ్ళు తెరుచుకొని ఉటికినే ఫ్యాన్ల కింద కూర్చొని ఆ పేపర్లు సంతకాలు పెట్టి మీ మూటలు రాగానే ఇక్కడ కూర్చొని పెట్టుడు కాదు, ఫిజికల్గా అక్కడికి పోయి చూడాలి. ఇదేంటిది? ఇది ఎఫ్టీఎల్ జోన్. ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఏడుంది, అది నాలా మీద కట్టిర్రు. కనీసం ఫిజికల్గా పోయి కూడా ఫిజికల్ స్టేటస్ చూడకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఆఫీసులలో కూర్చొని ఎందుకు ఇస్తారు? పైసలు తీసుకొని ఇచ్చిర్రు. క్లియర్గా అర్థమవుతుంది. ఏంది ఇది ఇంత దుర్మార్గం? ఒక మామూలుడు 120 గజాలు ఇల్లు కట్టుకుంటా అంటే దేగల్లాగా వాళ్తాడు పోయి. అందరూ ఎన్నో రూల్స్ పెడతారు, ఎన్నో నిబంధనలు పెడతారు. కానీ ఇక్కడ దీనికి మరి ఏ నిబంధనలు ఉన్నాయి? నిబంధనలు తుంగలో దొక్కి మీరే పర్మిషన్లు ఇచ్చిర్రు. దీనికి సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు అధికారులు పాల్పడ్డా చాలా తీవ్ర స్థాయిలో ప్రజల ఆగ్రహం ఉంటుంది. అందుకని ప్రజల్ని ముంచేటటువంటి ఎవరైతే ఈ భూబకాసురులు వచ్చి మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారో అలాంటి పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇలా సామాన్య ప్రజలు వాళ్ళ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పైసా కూడబెట్టి పెట్టినటువంటి రూపాయి మళ్ళీ కళ్ళతో చూడాలంటే ఎన్నడొస్తాయి, ఎన్నడు రావాలి? ఆ పెట్టిన పెట్టుబడి అది కూలగొడతారు, అడుగు కేసులలో జైలుకు పోతారు ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఈ ప్రజలేటు పోవాలి. అందుకనే అధికారులు మీరు చదివిన చదువుకు సార్థకత ఉండాలంటే ఇలాంటి మోసాలకు తెరలేపకండి. భవిష్యత్తులో మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు. ఇలాంటి మోసాలకు మీకు వచ్చిన గవర్నమెంట్ జీతంతో బతుకుతూ ఒక నీతి నిజాయితీగా పనిచేస్తే మరి ముందు తరాలకు మంచి జరుగుతుంది. ఇలాంటి మోసాలు లేకుంటుంటాయి. ఇలాంటి మోసగాళ్లకు మీరు అండగా నిలవకండి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రదీప్ లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇంకెన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు రోజుకొకటి మూతేస్తూ ఇలాంటి ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నటువంటి దానికి చెక్ పెడుతుంది. ఇక్కడ మరి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం పెట్టి హైడ్రా కానీ ఇవన్నీ కూడా ఇలాంటి దుర్మార్గాలను ఆటకట్టే విధంగా ఇప్పుడు కొంతవరకు మాత్రము ధరణి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇలాంటి అక్రమాలు జరిగినటువంటి మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొత్తానికైతే ఈ యొక్క ఉక్కుపాదం మోపేటువంటి కార్యక్రమం తీసుకొని ఇలాంటి అక్రమ లేఅవుట్లు, దందాలు, నిర్మాణాలను మొత్తం కూడా ఊల్చి సామాన్య ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని మాత్రం ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి అధికారులు ఇప్పటికైనా కన్ను తెరవాలి. హైడ్రా రంగనాథ్ సారు, కర్ణన్ సాబ్ మీరు మాత్రం కర్ణన్ గారికి అయితే మరీ ముఖ్యంగా చెప్తున్నాం సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. మరి రోజుకో కథనం వస్తుంది, మీకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి మీద దృష్టి పెట్టండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి. ప్రభుత్వాన్ని గండిగొట్టేటువంటి అక్రమార్కులకు మరి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేయూతనిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన భారత్ శక్తి విశ్లేషణాత్మకమైనటువంటి కథనంతో మీ ముందుకు ఇలాంటి ఎన్నో వీడియోలతో ముందుకు వస్తుంది. కావున ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మరి ఇక్కడ మీరు క్లియర్గా తెలియజేయండి. ఇలాంటి అక్రమ లేఅవుట్ల మీద ఇలాంటి మధ్యతరగతిని ముంచేటువంటి ఇలాంటి కంపెనీలు మరి ఇక భవిష్యత్తులో రావద్దని కోరుకున్నాము. కాబట్టి ఈ వీడియోను అందరికి చేరవేసే విధంగా మీరు మరి ఇప్పుడు షేర్ చేయండి, లైక్ కొట్టండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.